యెహోవా నీకు తెలుసుచున్నాడు. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖమైతిని. నిత్యమైన కృపతో నీకు వాక్యం నోవాహు కాలమున జలప్రలయమును గూర్చి నేను చేసినట్లు చేయదు. జలములు భూమి మీదకి ఇకను పొల్లుచు రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపంగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. పర్వతం పోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వాక్యం ఇంతపని. ఓ ప్రభువా మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థనలు నడిపించేవారు శ్రీమతి మోటూరి జాన్సీ పరంజ్యోతి గారు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కార్యక్రమం గల మా నాయన యేసయ్య, నీ బంగారు పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. గొప్ప దేవ మా నాయన, ఈ సమయంలో మేము అందరం నా తండ్రి నిన్ను స్తుతించే గొప్ప ధన్యతను అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి, నీ వాక్యాన్ని చెప్పబోతున్న బిడ్డను మీరు దర్శించండి. మీ మాటల ద్వారా నా తండ్రి మీరు ఆ బిడ్డను బలపరిచి మీ సన్నిధిలో నా తండ్రి మీ విలువైన మాటలను ఆ బిడ్డ నోటి ద్వారా మాకు అందించి నీ అమ్మానికి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నామయ్యా. విన్న నీ మాటలను బట్టి మమ్మల్ని మేము సరి చేసుకుంటూ నా తండ్రి నీకు మాదిరికరంగా జీవించే గొప్ప ధన్యతను మా అందరికీ అనుగ్రహించమని నీ కుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసునామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినం మనకు దైవ సందేశాన్ని అందించేవారు శ్రీమతి కొమ్ము ప్రవళిక గారు. వారు దైవ సందేశాన్ని అందిస్తారు. మనకి ఈరోజు సంఘపక్షాన ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. దానికి ముందుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి చూడారే సిలువను వేలాడు యేసయ్య అనే కీర్తన పాడుకుందాం. సమయం చాలా అయింది. మరి ప్రసంగం చెప్పేవాళ్ళు ఎంతసేపు చదువుతారో కానీ నాకైతే తెలియదు మరి. కాబట్టి దయచేసి సమయం 8:15 అయినది గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. చూడారే సిలువను వేలాడు యేసయ్యను పాడోలో కంబునకై గోడు చిందే కదా. చూడారే సిలువను వేలాడు యేసయ్యను నా చేతులు చేసినట్టి దోషంబులే కదా. నారాజు చేతులలో గౌరంపు చీలలో చూడారే దురితంపు తలపులే పరమ గురుని శిరముపై నెనరులేక మత్తెనయ్యో ముండ్ల కిరీటమై చూడారే యేసయ్యను పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు పరమరక్షకుని పాదములలో మేకులు చూడారే సిలువను వేలాడు యేసయ్యను పాపేచ్ఛ తోడగోడు నాదు చెడ్డపడకలే పరమ గురుని ప్రక్కలోని బల్లెంపు పూటులు చూడారే సిలువను వేలాడు యేసయ్యను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్.
దేవుని ప్రేరణ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి సంఘ కాపరికి, సంఘ పెద్దలకి, సంఘమునకు వందనములు చెల్లిస్తున్నాను. ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మనము ఈరోజు చదవబడిన వాక్యము ఉన్నది. ఈరోజు ధ్యానించే అంశము 10వ వచనంలోని 2వ లైన్లో, నా కృప నిన్ను విడిచిపోదు, విడిచిపోని కృప అనే అంశం మీద మనం ఈరోజు ధ్యానించుకుంటున్నాము. సో విడిచిపోని కృప, కృప కృప అంటే ఏమిటి, అసలు కృపకు మనము పాత్రులమా కాదా? సో విడిచిపోని కృపను ధ్యానించే ముందు కృప అంటే ఏమిటి, అసలు ఆ కృపకి మనము పాత్రులమా కాదా అనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అసలు కృప అంటే ఏమిటి? మన బైబిల్లో చాలాసార్లు మనం వాక్యం చదివేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, దైవజనులు వాక్యం చెప్పేటప్పుడు కూడా మనము ప్రతిసారి కూడా కృప, ప్రేమ, దయ అనే మూడు పదాలని మనము చాలాసార్లు విని ఉంటాము. కృప, ప్రేమ, దయ, ఈ 3 పదాలు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా వస్తూనే ఉన్నాయి. ఏ గ్రంథంలో కూడా ప్రేమ, కృప, దయ అనే ఈ 3 పదాలు అన్నిసార్లు, అసలు ఏ గ్రంథంలో కూడా దానిలో కూడా ఇన్నిసార్లు రిపీటెడ్గా రాలేదు. మన బైబిల్ గ్రంథంలో 44 పుస్తకాల్లో 259 సార్లు కృప అనే పదాన్ని దేవుడు ఉపయోగించాడు. అసలు కృప అంటే ఏమిటి? కృప అంటే దయ, కృప, ప్రేమ, ఈ 3 ఒకటేనా అండి? ఈ 3 కూడా ఒకటేనా? కాదు. దయ అంటే మనము ఏదైనా ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు క్షమిస్తే దాన్ని మనం ఏం చేస్తున్నాం? దయతో తనని క్షమిస్తే దాన్ని దయ అంటున్నాం. మరి కృప ఏంటి? కృప అంటే మనము తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తిని క్షమించి రిటర్న్గా బహుమతి ఇస్తున్నారంట. బహుమతి ఇస్తే దాన్ని కృప అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. మన దేవాతి దేవుడు మనకు అలాంటి కృప చాలా ఎక్కువగా ఇచ్చి ఉన్నాడు. ఇంకా కృప అంటే ఒక పదములో చెప్పాలి అంటే, కృపకి పర్టికులర్గా ఒక వర్డ్లో చెప్పాలంటే ఎవరో కాదు, దేవుడు. మన యేసుక్రీస్తుని ఒకే ఒక వ్యక్తిని కృపకి నిదర్శనంగా మనం చూపగలుగుతాము. ఎందుకంటే ఆయనని మనం ఎంతో హింసించినప్పటికీ కూడా, సిలువలో మనం వేలాడదీసినప్పటికీ కూడా ఆయన ఎంతగానో ప్రేమించి మనకి రక్షణని ఇచ్చాడు. కాబట్టి ఆయన చాలా కృపగల తండ్రి. కృప అనేది కృప అంటే మనము అర్హత లేని దానికి అర్హులుగా చేయడమే కృప. దేవుని కృప ఎలా ఉందంటే, మనము అర్హత లేని దానికి అర్హులుగా చేయటమే కృప. దేనికి అర్హత లేని వారివై ఉన్నాము? మనము చేసిన అతిక్రమలను బట్టి, పాపములను బట్టి, దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించడం వల్ల మనం ఏమయ్యాము? పాపంలో కూరుకుపోయి ఉండి పరలోక రాజ్యానికి అర్హులుగా లేము. మనం పరలోక రాజ్యానికి అర్హులుగా లేము. కానీ దేవుడు తన యొక్క రక్తము చిందించి, సిలువలో తన రక్తము చిందించి, ఆ రక్తం ద్వారా మన పాపములను కడిగి మనల్ని పరలోక రాజ్యానికి అర్హులుగా చేసాడు. ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్గా చేశాడు. సో మన అర్హత లేని వారిని అర్హులుగా చేయటమే కృపగా దేవుడు చెప్తున్నాడు. మరి మనం దేనికి అర్హులము అంటే, మనం దేనికి అర్హులమని, మనం పాపము చేసిన వారము, నరకానికి అర్హులము. దేవునికి ఇష్టం లేదండి మనం నరకానికి వెళ్ళటానికి. సో కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? మనం అర్హత కలిగిన దాని నుంచి కూడా ఏం చేశాడు? అనర్హులుగా రాశాడు. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ నరకం అని చెప్పేసి రాసేసాడు. మనం దేనికి అనర్హులమయ్యాము? ఇప్పుడు నరకానికి అనర్హులుగా అయ్యాము. సో కృప అనేది ఏంటండి? మనకి అర్హత లేని దానికి మనల్ని అర్హులుగా చేయటమే కృప. సో మనం ఈరోజు చదివిన వాక్య భాగము, నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నిన్ను విడిచిపోదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క కృప మనల్ని విడిచిపోదు అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్న వాక్య భాగం. మనము ఈరోజు 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు గమనించినట్లయితే, ఒకసారి బైబిల్స్ ఉంటే ఓపెన్ చేయండి, పేజ్ నెంబర్ 259.
మీ అందరికీ ఈ స్టోరీ తెలిసిందే అండి పెద్దవారు. సో ప్రతి ఒక్కరికి ఈ స్టోరీ తెలిసిందే. యోనాతాను, సౌలు, దావీదు. ఈ స్టోరీ మీ అందరికీ తెలుసు. సౌలుకి దావీదుకి ఎటువంటి రిలేషన్షిప్ ఉన్నది అనేది మీ అందరికీ తెలుసు. యోనాతానుకి దావీదుకి ఎలాంటి రిలేషన్షిప్ ఉన్నది అనేది కూడా మీకు అందరికీ బాగా తెలుసు. సో సౌలుని చంపిన తర్వాత దావీదు యోనాతాను యొక్క వంశంలో ఎవరైనా ఉన్నారా అని అక్కడున్న సేవకులను అడిగితే సౌలు యొక్క సేవకుడు ఒక అతను వచ్చి యోనాతాను యొక్క కుమారుడు ఒకడు ఉన్నాడండి. సో యోనాతాను యొక్క కుమారుడు ఒకడు బతికే ఉన్నాడండి. అతను ఏ విధంగా ఉన్నాడంటే కుంటివాడుగా ఉన్నాడు. ఈ స్టోరీ అందరికీ తెలుసండి. సో కుంటివాడుగా ఉన్నాడు అని చెప్పేసి సౌలు యొక్క సేవకుడు చెప్పి ఉన్నాడు. అయితే దావీదు వెంటనే ఏమంటున్నాడంటే అతన్ని తీసుకొని రండి, నా యొద్దకు అతన్ని తీసుకొని రండి అంటే వెంటనే దావీదు యొక్క సైన్యము కానీ పంపించిన వారు వెళ్ళి యోనాతాను యొక్క కుమారుని తీసుకొని వచ్చారండి. యోనాతాను కుమారుని తీసుకొని వస్తే మనం ఏమై ఫీల్ అవుతాము? సో నా తండ్రిని నా తాతగారిని చంపారు కాబట్టి నన్ను కూడా చంపటానికి, ఎందుకంటే నేను ఒక్కడనే వారసుని కాబట్టి నన్ను కూడా చంపుతాడు అనే ఉద్దేశంతోనే అతను కూడా భయపడుతూ దావీదు యొద్దకు వచ్చినప్పుడు దావీదు యొద్ద సాగిలపడి ఒకసారి 7వ వచనం చూడండి. 7వ వచనం యొక్క పై వచనం చూస్తూ చిత్తము నీ దాసుడినై నేనున్నాను ఏమంటున్నాడని, ఒక రాజకుమారుడు తనను తాను తగ్గించుకొని చిత్తము నేను నీ దాసుడినై ఉన్నాను. యాక్చువల్గా ఈయన యోనాతాను కుమారుడు ఎక్కడున్నాడంటే అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే కుంటివాడుగా ఉన్నాడు. కుంటివాడు అంటే మ్యాక్సిమం కదలలేని వ్యక్తి, తన పని తాను చేసుకోలేని వ్యక్తి, ఇతరులపై ఆధారపడే వ్యక్తి, ప్రతి ఒక్కరి దయ మీద ఆధారపడి బతుకుతున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని దావీదు రమ్మని పిలిచాడు. ఆయన ఉన్న ప్లేస్ కూడా పైన మనం ఒకసారి గమనిస్తే 5వ వచనంలో ఆ ప్లేస్ పేరు లోదేబారులో. ఎక్కడున్నారంటే యోనాతాను యొక్క కుమారుడు లోదేబారులో. లోదేబారు అంటే నో గ్రీన్ పాత్, అంటే పచ్చిక బయర్లు లేనటువంటి ప్రాంతము అని అర్థం అండి. పచ్చిక బయర్లు లేనటువంటి ప్రాంతం అంటే ఎడారి ప్రాంతం. ఆయన జీవితములాగే అతను ఉన్న ప్రదేశము కూడా ఎడారి ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి యోనాతాను యొక్క కుమారుడుని దావీదు పిలిపించినప్పుడు ఆయన వెంటనే ఏమైపోయాడు? వెంటనే బెండ్ అయిపోయి నీ దాసుడిని నేను, నన్ను ఏమి చెయ్యొద్దు అన్న ఉద్దేశంతో ఆయన సాగిలపడిపోయాడు. కానీ దావీదు ఏమంటున్నాడంటే నీవు భయపడవద్దు. 7వ వచనం చూసినట్లయితే నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపితిని. సో ఏంటి? నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నేను నిన్ను ఏమీ చెయ్యను, ఇంకా ఏమిస్తున్నానండి, నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పించును. ఇంకా ఏమిస్తాడంట? నీ పితరుడైన సౌలు యొక్క భూమిని అంతటిని నేను నీకు ఇస్తాను అని చెప్తాను. మరియు నీవు ఈ వాక్యం ఒకసారి అందరూ చదవవచ్చు. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవీయగా, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవీయగా, బల్ల వద్ద భోజనము చేయుట. ఈ వాక్యము వినంగానే జనరల్గా నార్మల్గా ఏముంది? డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేయొచ్చు అని జనరల్ థింక్ అనేది వస్తుంది. కానీ బల్ల అనేది మనకి దేవుని యొక్క బల్లని నిదర్శనంగా చూపిస్తుంది. ఒకసారి మీరు మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 27 వచనాలు ఒకసారి గమనించినట్లయితే, మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28 వచనాలు ఉంది. ప్రత్యుత్తరము, దేవుని ఇచ్చిన ప్రత్యుత్తరం అండి. సో మొదటి వచనము చూసినట్లయితే, యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా, సో ఒక ప్రదేశం నుండి దేవుడు తూరు సీదోను ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఒక కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యములను పట్టి బహుబాధపడుచున్నది అని కేకలు వేయుచును. సో ఆమె ఏం చేస్తుంది? కేకలు వేస్తుందంట. పెద్దగా కేకలు వేస్తుంటే సో యేసయ్య ఏమీ సమాధానం చెప్పట్లేదండి. కాముగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన ఆమె అరవటం అందరికీ వినిపిస్తుంది, కానీ కాముగా వెళ్ళిపోతూ ఉన్నాడు. సో పక్కనున్న శిష్యులు ఏమంటున్నారండి? ఆమెను పంపించేయొచ్చు కదండి, కనీసం సమాధానం అన్న చెప్పొచ్చు కదా అన్న ఉద్దేశంతో పంపించేయొచ్చుగా అంటే, సో యేసయ్య ఏమంటున్నాడు? 24వ వచనం, ఇజ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెను ఎదుటికే గాని మరి ఎవరి యొద్దకును
నేను పంపబడలేదు. సో ఇజ్రాయేలులో తప్పిపోయిన గొర్రె పిల్లల్ని వెతకడానికి మాత్రమే దేవుడు తండ్రి నన్ను పంపించాడు, మరి ఎవ్వరి కోసం నన్ను పంపించలేదు అని చెప్పి క్లియర్గా చెప్తున్నాడు. అయితే ఆమె ఇంకా ఇంకా పొలైట్గా ఇంకా వేడుకుంటూ, చూడండి కింద ఉంది. సో తండ్రి ఏమన్నాడు, ఇంకా ఏమంటాడు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని చెప్పగా, సో ఆమె రిక్వెస్ట్ చేస్తూ ఉంది, వెంటపడుతూ ఉంటే, సో ఏదో ఒక రెస్పాండ్ ఇవ్వాలి కాబట్టి తండ్రి చెప్తున్నాడు, పిల్లల యొక్క రొట్టె ముక్కలు తీసుకొని కుక్క పిల్లలకు వేయటం న్యాయమా అని అడిగింది. సో న్యాయమా అని అడిగితే ఆమె ఇంకా పొలైట్గా అంటుంది, తండ్రి నీ యజమానిని బల్ల మీద నుంచి పడిన చిన్న ముక్క రొట్టె ముక్కతో చూడండి ఇక్కడ ఉంది, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కను తినును కదా అని చెప్పాను. సో యజమానుని బల్ల మీద నుంచి పడిన చిన్న ముక్కతో సో కుక్క పిల్లలు ఏమవుతాయి అంటే కడుపు నింపుకుంటాయి. ఈమె నేను కుక్క పిల్లను అనుకోవడానికి కూడా ఇష్టపడింది. సో ఆ చిన్న ముక్కతో ఆమె తన కూతుర్ని స్వస్థపరుచుకుంది. దెయ్యములు పట్టిన ఆమెని దేవుడు ఒక చిన్న రొట్టె ముక్కతో స్వస్థతనిచ్చాడు. మనము దేవుని యొక్క బల్లలో పాలు పంచుకుంటాం, మనకి సంపూర్ణమైన ఆహారం ఇస్తున్నారు తండ్రి. అంటే మనం ఎన్నిటినీ ప్రతి ఒక్క దానిలో కూడా మనం ఆధిక్యంలో ఉన్నాం, అంటే రక్షణ కృపలో ఉన్నాం. దేవుడు మనల్ని చాలా చాలా ఎక్కువగా ప్రేమించి ఆయన యొక్క కృపని ఎలా ఉంచాడంట, అత్యధికంగా ఉంచాడు, విడిచిపెట్టట్లేదు ఎక్కడ కూడా. సో ఇంత చిన్నది కూడా వేరే వాళ్ళకి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడట్లేదు. నా కృప నిన్ను విడిచిపోదు, ఎప్పుడు నేను వేరే వాళ్ళకి నీ కృపను ఇవ్వను. మనం ఆ కృపని అర్థం చేసుకునటంలో చాలా ఆలస్యం చేస్తూ ఉన్నాం. దావీదు కూడా ఏం చేశాడు, యోనాతాను యొక్క కుమారుణ్ణి పిలిపించినప్పుడు సదాకాలము, ఒక రోజు కాదండి, 2 రోజులు కాదు, 4 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలండి, తరతరములు, సదాకాలము. దేవుడు కూడా మనకి ఆ ఆధిక్యం, ఆ కృపను, విడిచిపోని కృప నీ కుటుంబంలోనూ నీ పిల్లల మీద నీ తరతరముల మీద ఏం చేస్తున్నాడు దేవుడు, మనము ఆ బల్ల వద్ద చేరినప్పుడు దేవుడు మనకి ఆ ఆశీర్వాదాన్ని ఇచ్చుచున్నాడు. ఎటువంటి ఆశీర్వాదాలు ఇచ్చుచున్నాడు, అసలు ఇవన్నీ మనకి బైబిల్లో రాసి పెట్టి ఉన్నాయి. ప్రతి ఒక్క సమస్యకి కూడా దేవుడు ఉత్తరం ఇచ్చుచూ ఉన్నాడు. సో మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. సో యాక్చువల్గా అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ గారు ఉన్నారంటండి. ఆయన గురించి అందరికీ తెలుసు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెల్ ఎడ్యుకేటర్స్. సో ఆయన యొక్క స్నేహితుడంట చాలా దీనస్థితిలో ఉండి ఆయన దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశారండి, అయ్యా నేను చాలా దీనస్థితిలో ఉన్నాను, నాకేమైనా హెల్ప్ చేయవా అని అడిగితే ఆయన ఒక లెటర్ రాసి ఇచ్చేసేసి సైన్ పెట్టి స్టాంప్ వేసి ఇచ్చేసాడు. సో ఆయన ఏంటి దాన్ని చదవనా, జస్ట్ ఇలా పట్టుకొని వీధిలోకి వెళ్ళి, ఆయనకేం తెలుసు, నాకు అబ్రహాం లింకన్ గారు ఇది రాసిచ్చాడు, ఆయన నా స్నేహితుడు, ఇలా చెప్తూ ఉంటే వీధిలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఏదో పిచ్చివాడు, ఏదో చెప్తున్నాడు. సో ఏం చేస్తున్నారు, ఒక 1 రూపీ 2 రూపీస్ హెల్ప్ చేస్తున్నాడు. సో దాంతో ఆయన ఏం చేస్తున్నాడు, ప్రతిరోజు తన ఆహారాన్ని, తన లైఫ్ని గెటెన్ చేస్తూ ఉన్నాడు. ఒక రోజు అంటే ఒక వ్యక్తి వచ్చి, ఈయన ప్రతిరోజు ఇలా చెప్తున్నాడు ఏంటి, ఏం జరిగింది, అసలు ఈ పేపర్లో ఏముంది అని చెప్పేసి ఓపెన్ చేస్తే అంట దాంట్లో, ఇతను నా ప్రియ స్నేహితుడు, ఇతనికి జీవితాంతము పెన్షన్ ఇవ్వండి, ఆయనకు కావలసిన ప్రతి ఒక్క విషయమును మీరు దగ్గరుండి ఇంటి దగ్గరకు తీసుకొని వెళ్ళి చేయండి అని చెప్పేసి సైన్ చేసి, ప్రెసిడెంట్ సైన్ చేసి స్టాంప్ వేసి ఇచ్చాడు. ఈయన ఏం చేశాడు, దాన్ని అసలు ఓపెనే చేయలేదు. ఓపెన్ చేయకుండా పట్టుకొని, ఇది నాకు రాసిచ్చారు. ఇక్కడ మనం కూడా ఏం చేస్తున్నాము, మనకి దేవుడు ఎప్పుడో మనకంటే ముందే 1000 సంవత్సరాల క్రితమే మనకు ప్రతి ఒక్కటి బైబిల్లో రాసి ఇచ్చేసారు. మనం ఏం చేస్తున్నాం, ఈ బైబిల్ని క్లోజ్ చేసేసి తీసుకొని వెళ్తున్నా, ఇంట్లో పెట్టేస్తున్నాం. సో ఏం చేస్తున్నాం, దానిలో ఉన్నది ప్రతి ఒక్క వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తే ప్రతి ఒక్క దాని నుంచి ఆయన విడుదల, ఆయన మహాకృప ఏం చేస్తుంది, ప్రతి ఒక్క విషయం నుంచి మనకి విడుదలని కలుగ చేస్తుంది. ఒకసారి మీరు మత్తయి సువార్త, ఒక్క నిమిషం, మీరు వాగ్దానాన్ని ఏ విధంగా ఎత్తి పట్టుకు రోమా సువార్త 8వ అధ్యాయం 37వ వచనం ఒకసారి చదువుతారా ఎవరైనా, రోమా 8:37. 8:37 రోమా 8:37. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో
అత్యధిక విజయము పొందుచున్నాము. సో ఈ వాక్యము మనకిచ్చిన వాగ్దానం అండి. ప్రతి దానికి సమాధానం మనకి బైబిల్ నుంచే వస్తుంది. మనం ఏ కష్టంలో ఉన్నా, వివాహ విషయం అవని, చదువు విషయం అవని, ఉద్యోగ విషయమైన, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ప్రతి దానికి కూడా సమాధానం దేంట్లో నుంచి ఉందండి? సో బైబిల్లో నుంచి ఉంది. ఇక్కడ ఇవ్వబడింది చూడండి, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా. ఎవరండి? మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందెదము. అత్యధిక విజయమును పొందెదము. వీటన్నిటిలో ఏంటది? మీకున్న ప్రాబ్లం ఏదైతే ఉన్నదో అక్కడ వీటన్నిటిలో అన్న దగ్గర ఆ ప్రాబ్లంను పెట్టుకొని ఒకసారి చదవండి. ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో మనం చెప్పలేము కదా. సో ఎవరికి, ఒకవేళ నాకే ఉందనుకోండి, నాకు ఉద్యోగ సమస్య ఉందనుకోండి, నేను ఆ ప్లేస్లో ఉద్యోగము, హెల్త్ ఏదో ఒకటి పెట్టుకొని మనలను ప్రేమించిన వాని ద్వారా మనము ఆరోగ్య విషయం, నా ఆరోగ్యంలో అత్యధిక విజయము ప్రతి ఒక్క దాంట్లో విజయము పొందుతాము. ఎలాంటి విజయము? మామూలు విక్టరీ కాదండి, అధికమైన విజయం కూడా కాదు, అత్యధికమైన విజయం. ఎలా ఉంది ఆయన కృప? నీకు నార్మల్ రిజల్ట్ నేను ఇవ్వను. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నేను నార్మల్ రిజల్ట్ ఇవ్వను. నువ్వు నడవలేని స్థితిలో ఉన్నా, ఎండిపోయిన స్థితిలో ఉన్నా, ఎడారి స్థితిలో ఉన్నా కూడా, నేను ఏ స్థితిలో ఉన్నా కూడా నిన్ను ఎలాంటి విజయంతో లేపుతానండి? అత్యధికమైన, అతి గొప్ప, మోర్ అండ్ మోర్. సో ఎక్కువ, అత్యధికముగా ఇస్తాను. నా కృపను మీ మీద విడిచిపెట్టకుండా ఎక్కువగా ఇస్తాను అని చెప్పి. సో ఇక్కడ మేము యవ్వనస్తులు చాలామంది ఉన్నారు. సో యవ్వనస్తులు మేము ఎలా ఉంటామంటే మ్యాక్సిమం తల్లిదండ్రుల మాట వినకుండానే ఉంటాం. సో తండ్రి ఈ విషయం కూడా మరి ఒక మారు జ్ఞాపకం చేయుచున్నాడు. సో తల్లిదండ్రులు చెప్తుంటే మాకు తెలుసులేమా, అమ్మ మాకు తెలుసులే నాన్న, అన్నీ మేము చేస్తాము సో అనుకుంటా ఉంటాం. సో ఆ టైంలో ఏమవుతామంటే మేము త్రొట్టిల్లిపోతూ ఉంటాం, పాపములోకి వెళ్ళిపోతూ ఉంటున్నాం. అలాంటి టైంలో ఒకానొక స్టేజ్కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే, దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించాలి అనే విషయాన్ని కూడా మేము మర్చిపోతాం. కొన్ని సంవత్సరాల వరకు రావడానికి కూడా భయపడిపోతాం. ఎందుకని? ఆయన యొక్క మహాకృపలో, ఆయన వెలుగులో మా రహస్య పాపములన్నీ కనిపిస్తాయి. కానీ మనము లోకులతో సంభాషించడం వల్ల మనకి ఆ బాధ ఏదైతే ఉందో మనకి తీరదు. ఒకసారి దావీదు గురించి ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్పుకున్నాం. మరొక మారు దావీదు గురించి డిస్కస్ చేస్తే, సో అలాంటి పరిస్థితుల్లో మనం దేవునికి దూరమైన పరిస్థితిలో ఉన్నట్లయితే, అయ్యో నేను రాలేకపోతున్నాను దేవుని సన్నిధికి, అయ్యో నేను ఇదివరకు చాలా ఎక్కువగా దేవుని సన్నిధిలో పార్టిసిపేట్ చేసేదాన్ని, నేను పెళ్ళి కాకముందు, నన్నే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుని నేను ప్రతిసారి నేను పెళ్ళి కాకముందు ఎక్కువగా దేవుని వాక్యంలో వాడబడేదాన్ని, నేను ఎక్కువగా చిల్డ్రన్ మినిస్ట్రీలో వాడబడేదాన్ని, మేము విలేజెస్కి వెళ్ళే వాళ్ళమని నేను ఒక రీజన్ చెప్పుకునేదాన్ని. చెప్పుకున్నానే తప్పించి, ఇతరులకి చెప్పడమే తప్పించి, నేను దేవుని దగ్గరకు వచ్చి మోకరించి ప్రార్థన చేసినట్లయితే ఆయన కృప దాని నుంచి విముక్తి కలిసి మళ్ళీ ఆయన సన్నిధి తీసుకొని వచ్చేవాడేమో. మనం ఏం చేయలేకపోతున్నాము? మనం మనుషులతో డిస్కస్ చేయడానికి ఇష్టపడుతున్నాము, కానీ దేవునితో ప్రార్థన చేయడానికి ఇష్టం చూపించట్లేదండి. ఒకసారి మీరు 1వ దినవృత్తాంతము 21వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు. సో ఈ స్టోరీ కూడా మీరు అందరికీ తెలిసిందేనండి. దావీదుకి సాతాను ఏ విధంగా ప్రోత్సహించింది అంటే, ఇశ్రాయేల్ ప్రజల్ని లెక్కించొద్దని దేవుడు ఆల్రెడీ ఒక ఆజ్ఞ జారీ చేశాడు. కానీ దావీదుని చెయ్యి అని చెప్పి సాతాను ప్రేరేపించి సో మమ్మల్ని అలాగే ప్రేరేపిస్తుంటే, ఆ పని చెయ్యి, అలా చేస్తే బాగుంటుంది, ఇంకా చాలా బాగుంటుందని ప్రేరేపిస్తూ ఉంటుంది. సో అలాంటి సాతాను యొక్క శోధన ఏమైంది? దావీదుని ఇశ్రాయేల్ ప్రజలను లెక్కించడం అనేది జరిగిపోయింది. సో ఏమవుతుంది? దేవుని ఆజ్ఞను మీరైతే దేవుని యొక్క కోపాన్ని కూడా మనం బలి అవ్వాలి కదా. సో అలాంటప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఒక ప్రవక్తని పంపించాడు. ఆ ప్రవక్త పేరు గాదు. 10వ వచనంలో ఉందండి. గాదుని పంపించి దావీదుతో ఇలా మాట్లాడుతున్నాడు. నువ్వు చేయవద్దన్న పని చేశావు కదా, దేవుడు నీ మీదకి ఉగ్రత తెస్తున్నాడు. సో నీకు ఒక 3 దేవుడు ఆప్షన్స్ ఇచ్చారు మనకి. సో 3 ఆప్షన్స్ ఇస్తున్నాను నేను మీకు. 3 ఆప్షన్స్. మొదటి ఆప్షన్ వచ్చేసరికి నువ్వే సెలెక్ట్ చేసుకో. ఎందుకంటే చేసిన తప్పు నువ్వే కదా, నువ్వే దేవుని యొక్క పశ్చాత్తాపపడాలి. దేవుని కృప కావాలంటే నీ అంతటా నువ్వు, నీ గురించి, నా గురించి, మన తల్లిదండ్రులు
ప్రార్థిస్తే జరగదండి. మన గురించి మనము మోకరించి ప్రార్థన చేయాలి, మన గురించి మనము వేడుకోవాలి. మన తల్లిదండ్రుల ప్రార్థన ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. మన మీదకి కృప రావాలి అంటే మనంతటా మనము దేవుని సన్నిధిలో మోకరించాలి. సో దావీదుకి ఏం చేశాడు? 3 ఆప్షన్స్ ఇచ్చాడు. మొదటి ఆప్షన్ ఒకసారి ఎవరైనా 12వ వచనం చదువుతారండి. 1 దినవృత్తాంతాలు 21వ అధ్యాయము 12వ వచనం, పేజ్ నెంబర్ 351. 3 ఏళ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుముగా, నీవు వారి ఎదుట నిలువలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుటయే యెహోవా వాక్. ఓకే అండి, చాలు. సో 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఏమంటున్నాడు? 3 సంవత్సరాలు ఏంటంటే కరువు అంట, 3 సంవత్సరాలు కరువు. రెండో ఆప్షన్ వచ్చేసరికి 3 నెలలు నీ శత్రువు ముందు నువ్వు ఎలా ఉండాలంట? ఆయన కత్తి దూసి పరిగెత్తుతూ ఉంటే నిన్ను నీవు రక్షించుకోవడానికి పరిగెత్తుతూ ఉండాలి. సో మనం ఏదైనా ఒక విషయాన్ని దేవునితో కాక ఇతరులతో డిస్కస్ చేస్తే ఏమవుతుంది? అయ్యో వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పేస్తారేమో, వేరే వాళ్ళకి ఈ బాధ ఎక్కువగా ఉండిద్ది. అది ఏమవుతుందని. సో ఏంటి? ఫస్ట్ వచ్చేసి 3 సంవత్సరాలు కరువు, రెండోది వచ్చి 3 నెలలు తరిమితం. సో మూడోది వచ్చేసరికి ఏంటి? దేవుని యొక్క తెగులు. ఈ మూడిట్లో దావీదు గారు దేన్ని సెలెక్ట్ చేసుకున్నారో తెలుసా అండి? పక్క వచనంలో చూడండి, 13వ వచనంలో యెహోవా మహాకృప గలవాడు. చూడండి, దేవుడు తెగులు తెస్తున్నాను, నేను నిన్ను శపిస్తున్నాను అన్న ఆయన ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి మౌలు చేసుకున్నాడు, ప్రార్థిస్తున్నాడు, బతిమలాడుతున్నాడు. దేవుడు యెహోవా మహా గొప్ప కృపగలవాడు, యెహోవా మహాకృపగలవాడు. సో నేను మనుష్యుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో అనేను. సో దావీదు ఏమి సెలెక్ట్ చేసుకున్నాడు? నేను మనుష్యుల చేతిలో నా తీర్పును పెట్టుకోనండి, నా తీర్పును నేను మనుష్యుల చేతిలో పెట్టుకోను. ఎవరి చేతిలో పెట్టుకుంటాను? నా తండ్రి అయిన యెహోవా దేవుని చేతిలో పెట్టుకుంటా. ఆయన ఎలాంటి వాడు ముందే మన పిల్లలు మనకి చెప్తా ఉంటారు, అమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టం మమ్మీ అని. సో ఏం చేస్తున్నాడు ఇక దావీదు గారు? నేను యెహోవా మహాకృప గలవాడు అని చెప్పేసి ముందే చెప్పేసేసి ఆయన ముందు సాగిలపడి తను చేసిన తప్పుని ఒప్పుకుంటూ ఉన్నాడు. సో ఇక్కడ ఆయన కృప చూడండి, ఎంత కోపం వస్తే, దేవునికి ఎంత కోపం వస్తే నాశనము చేద్దాము అనుకున్నవాడు కూడా సో దేవుడికి మన మీద ఉన్న కృపని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? చాలా 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 తన కోపాన్ని తగ్గించుకొని ఏం చేస్తున్నాడు? నేను 3 ఆప్షన్స్ ఇస్తున్నానని చెప్తున్నాడు. సో 3 ఆప్షన్స్ నువ్వేం నీ యొక్క స్వబుద్ధి ఎలా ఉందో అని చెక్ చేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? 3 ఆప్షన్స్ ఇచ్చాడు. సో నువ్వేం సెలెక్ట్ చేసుకుంటావు? జనులని సెలెక్ట్ చేసుకుంటావా, నన్ను సెలెక్ట్ చేసుకుంటావా అని అక్కడ దావీదు గారితో దేవుడు మాట్లాడుతున్నారు. సో దావీదు గారు ఏం చేశారండి? దావీదు గారు దేవుణ్ణి సెలెక్ట్ చేసుకున్నాడు. సో దేవుని యొక్క తెగులు అనేది దావీదు గారి మీదకి వచ్చినప్పుడు 70,000 మంది ఇజ్రాయేల్ ప్రజలు చనిపోయారు. సో అంతమంది యాక్చువల్గా అయితే మొత్తాన్ని సంహరించవచ్చు కదా, దేవుడు మొత్తాన్ని సంహరించవచ్చు. కానీ అక్కడ ఏం చేశాడు? దేవుడు చాలా ప్రేమామయుడు కదండి. దేవుడు చాలా అంటే చాలా ప్రేమగా, ఏ స్థితిలో కూడా నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఆయన నిన్ను విడిచిపోడు, ఆయన కృప మనల్ని విడిచిపోదు అనడానికి ఇక్కడ చూడండి. ఆయన ఏమయ్యిందంట? 70,000 మందిని చంపేసిన తర్వాత సో 15వ వచనం సంతాపం ఉందెను. ఏముందంట? బాధపడ్డాడంట. ఎందుకు బాధపడ్డాడు? 70,000 మంది నా పిల్లలని నేను హతమార్చాను అని సంతాపపడి దూతకి ఇంకా లాస్ట్లో చూడండి, దూతతో చాలును. సో ఏమని చెప్పాడు? చాలును అని చెప్పాడు. సో ఈ 2 వాక్య భాగాల్లో కూడా దావీదు గారిని మనం తీసుకున్నట్లయితే ఒకసారి పాపము చేసి కూడా దేవుని వద్ద ఏం చేశాడు? దేవుని యొక్క నిర్ణయానికి వదిలేసి దేవుని వద్ద సాగిలపడి దేవునికి అప్పచెప్పుకొని దేవుని యొక్క మహాకృపని ఆపాదించాడు. అలాగే యోనాతాను చూడండి, అతను ఏం చేస్తాడు? తండ్రి ప్రోపర్గా లేకపోయినా తన స్నేహితులతో న్యాయంగా ఉన్నందుకు తన కుమారుల మీదకి కృపను తెచ్చుకుని, అది 1 రోజు 2 రోజులు కాదు, జీవితకాలం సదాకాలము
సో ఆయన భోజన బల్లలో సో మనము కూడా దేవుని కృపలో ఆయన యొక్క శిలువ ధ్యానంలో ఉండి యెషయా గ్రంథం చదువుతున్నాము. యెషయా గ్రంథంలో శిలువ ధ్యానం గురించి చాలా అద్భుతంగా రాయబడి ఉంది. శిలువ ధ్యానంలో ఉండి ఆయన రక్తంతో కడగబడి మనకి ఏమిచ్చారండి? ఆయన యొక్క బల్లలో పాలు పంచుకునే భాగ్యాన్ని దయచేశాడు. ఆయన బల్లలో మనం పాల్గొంటున్నాము అంటే ప్రతి ఒక్క విషయం నుంచి మనకి విడుదల కలుగుతుంది. నాకు ఆ విషయము ఈ విషయం ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంది. ఎవరి ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా దేవుని బల్లలో పాలు పంచుకునేటప్పుడు మనం ఏం చేయాలి? దేవుని ముందు మనల్ని మనము తగ్గించుకొని ప్రార్థించినప్పుడు, దేవుని వద్దకు వచ్చినప్పుడు మాత్రమే సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్పి మనము దేవుని యొద్దకు వచ్చినప్పుడు మాత్రమే ఆయన యొక్క కృప మన మీద ఉంటుంది. సో ప్రేమ, దయా, కృపలో కృప అనేది దేవుడు మన మీద కురిపిస్తున్న అత్యధికమైన ప్రేమ, అత్యధికమైన కృప. సో ఈ కృప మీ కుటుంబానికి, మా కుటుంబానికి దేవుడు దయచేయనని ఈ వాక్యం చెప్పడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సంఘంకి, సంఘ కాపరికి, సంఘ పెద్దలకి ధన్యవాదములు తెలుపు. థ్యాంక్ యూ. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు అనే మీదలకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. దహన బలి నీకు నా ఇష్టము మరియు దైవ బాలులో విరిగిన ఆత్మాయే యెహోవా దేవా విరిగి నలిగిన నీ కటాక్షముతో సియోనుకు ఇప్పుడే నెనరో తోడను మేలు చేయుమి. ప్రాకటంబుగను యెరూషలే అంతటా నీతియు తాంబూలు బలులు యాగములు సర్వగహోమము ఎంతో ఇష్టంబ బలిపీఠము మీద ఎన్నో కోడెల ఈ దినం మనకు దైవ సందేశం అందించిన శ్రీమతి కొమ్మ ప్రవళిక గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. విడిచిపోని కృప అనే అంశాన్ని చక్కగా వివరించారు. దేవుడి వారిని, వారి కుటుంబాన్ని దీవించాలని వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. రేపు యథాప్రకారం మనకు శిలువ ధ్యానం ఉంటుంది. రేపు అంశము దేవుని మాట. వాక్యం చదివారు కుమారి కట్ట నవ్యశ్రీ, ప్రార్థన శ్రీమతి కొణతం సామ్రాజ్యం గారు, ధ్యానం రంపతోటి ప్రకాష్ గారు. కాబట్టి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మీకు మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడివైన మా తండ్రి, మహోన్నతుడు నీ కొందనాలు. శిలువ ధ్యానంలో ఈ దినము నీ దాసుటాలు నిలబెట్టుకొని విడిచిపోని కృప, నీ కృప ఎన్నటన్నిటికీ మానిపోనా అన్నాడు ప్రభా. నీ కృప నిత్యం ఉంటుంది ప్రభా. నీ కృప లేనిదే మేము బ్రతకలేము ప్రభా. కాబట్టి ఈ మాటల గురించి చక్కగా వివరించింది ప్రభా. నీ ఆత్మతో అభిషేకించాం. కుటుంబాన్ని బలపరచండి. తనకున్న తలాంతని ఇంకా నీ సన్నిధిలో వినియోగించుకునే భాగ్యం దయచేయం అడుగుతున్నాం. ఈ సమయంలో ఇంకా శిలువ ధ్యానాలు ఎంతోమంది సిద్ధపడుతున్నారు ప్రభా. వాక్యం చెప్పాలని నీ ఆత్మ నడిపింపు అనుగ్రహించండి. అది కాలం అంతయు మమ్మల్ని కాపాడి పాదములకు రాయి తగలకుండా కాపాడుచావు. క్షేమాన్ని అనుగ్రహించావు ప్రభా. ఏ తెగులు మమ్మల్ని సమీపించకుండా కాపాడు చేశావు. ఏ వ్యాధులు
ఏ రుగ్మతలు, ఏ బలహీనతలు మమ్మల్ని అల్లుకోకుండా కాపాడు చేసావు. ఈ రాత్రి నీ సిలువ దగ్గరికి వచ్చామంటే కేవలం నీ కృపాని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. అయ్యా అదిగో కొంచెం ఆలస్యమైన నీ ధ్యానాన్ని నడిపించుకునే ధన్యతను మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. అయ్యా నన్ను బలపరచమని సమస్తం చేయగలుగుతాను. ఈరోజు నిన్ను బలపరిచాం ప్రభా. ఈ ఆరాధన ముగించుకుంటున్నాం ప్రభా. మా కుటుంబాలను సమాధానంతో ఉంపండి, చీకటి శక్తులను లయపరచండి ప్రభా. కుటుంబాలను నీ వెలుగుని ప్రకాశింపచేయండి, సమాధానంతో ఉండే భాగ్యం దయచేయండి. నీకు ఇష్టం లేని కార్యాలు మా కుటుంబాల్లో కానీ మా జీవితాల్లో కానీ రానీయకుండా చేయండి ప్రభా. నీకు మహిమ కలిగే విధంగా ప్రభా నీకు ఇష్టమైన ప్రవక్తను అలవర్చుకునే భాగ్యము మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. ఉదయ కాలం నుంచి ఇప్పటి వరకు నీకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నాం, క్షమించింది ప్రభా. అయ్యా అదిగో ఉదయ కాలం అంతా ఈ ప్రభా మా యొక్క ఆఫీసుల్లో కానీ ప్రభా ఎక్కడికి వెళుతున్నా పనుల కొరకు ఎక్కడికి వెళుతూ తోడుగా నడిపించావు ప్రభా. స్కూల్లో కళాశాలను తోడుగా నడిపించావు. ఈ రాత్రి మరొకసారి నీ పాదాలు చెందించాను. నిశ్చిత్తమైతే రేపు సజీవులుగా ఉంటే మరలా నీ సన్నిధికి మేమందరము చేరే భాగ్యం మా అందరికి అనుగ్రహించమని, అయా అదిగో అధికమైన మేలుతో మమ్మల్ని తృప్తిపరచమని నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు దివ్యనామమున వేడుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరుగాక. మా అనుదిన ఆహార్యుడి మాకు దయచేయం. మాడల అపరాధములు చేయబోతుంది మా అపరాధములు క్షమించు. శోధనలో తేక దుష్టుని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మిక అన్యోన్య సహవాసం, సకల దీవెనలు సదా మనకు తోడైండునుగాక. ఆమేన్. 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 శరణు యేసు, శరణు 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 నా ప్రభువా. దురిత దూరుడ నీధరి చేరితి రాని సిలువే నా శరణా రేణురా. నీ సిలువే నా శరణా యేను